నమస్తే. తిమ్మమ్మ మర్రిమాను చాలా మంది చూసుంటారు, చూడని వాళ్ళు విని ఉంటారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా కదిరికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక దర్శనీయ ప్రదేశం అని చెప్పొచ్చు. విదేశాల నుంచి కూడా పర్యాటకులు తిమ్మమ్మ మర్రిమానును చూడడానికి వస్తారు. మామూలుగా మర్రి చెట్టు అంటే వృక్ష జాతిలో పెద్ద వృక్షము, బాగా విస్తరిస్తుంది, ఊడలు దిగుతుంది, శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది, అంతే కదా. పరిమాణంలో చాలా పెద్ద వృక్షము అది మర్రి చెట్టు అంటే. అయితే ఈ తిమ్మమ్మ మర్రిమాను అంతా ఇంత పెద్దది కాదు, 8.5 ఎకరాలు విస్తరించింది. అంతేకాదు చాలా పాతది, 670 ఏళ్ల చరిత్ర ఉంది అప్పటిదంట ఆ చెట్టు. అందుకని గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ఎన్ని ప్రత్యేకతలతో గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ లో ఉంది అది. ఇక లాస్ట్ ఇయర్ లెక్కల ప్రకారం 1350 ఊడలు ఉన్నాయి ఆ మర్రి చెట్టుకి. ఇప్పుడు పెరగొచ్చు, ఇంకా సంవత్సరం 2024 లెక్క అది. అంటే అసలు ఎక్కడుంది, దాని మూలం ఎక్కడుంది, దాని ఆది ఎక్కడ, ఇప్పుడు మూల కాండం ఏది, వేరేది, తల్లి వేరేది, పిల్లవేర్లేవి, వాటిలలో తల్లి వేరేది, ముఖ్యంగా ఎక్కడ మొదలైంది అది, ఇంత విస్తరించింది కదా, ఎక్కడి నుంచి మొదలైంది అంటే ఎవరికి తెలీదు. మహబూబ్ నగర్ లో కూడా ఉంది అట్లాంటిది, పిల్లల మర్రి పెద్ద వృక్షం. అంటే ఇట్లా వేర్లు ఇట్లా పరుచుకొని పోయి అట్లా ఎకరాల కొద్దీ ఇంకా అట్లా విస్తరించింది అనమాట ఊడలు. అసలు ఇప్పుడు ఈ చెట్టు గురించి ఎందుకు, మహబూబ్నగర్ జిల్లా మర్రి చెట్టు, అనంతపురం జిల్లాలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను గురించి ఎందుకు, ఏంది చెట్టు వ్యాసం ఏంది ఆవు వ్యాసం లాగా అనుకుంటున్నారు. అస్సలు కాదు. ఒక స్వచ్ఛంద సంస్థతో పోల్చడానికి నేను ఇప్పుడు దీన్ని తిమ్మమ్మ మర్రిమాను ప్రస్తావన తీసుకొచ్చిన అనమాట. తిమ్మమ్మ మర్రిమాను ఎట్లయితే విస్తరించుకుంటూ ఇంకా ఎకరాల కొద్దీ విస్తరించుకుంటూ శాఖోపశాఖలుగా విస్తరించుకుంటూ పోతుందో, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కూడా అట్లనే శాఖోపశాఖలుగా విస్తరిస్తూ పోతుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా విశ్వ విభాగం ఉంది ఆర్ఎస్ఎస్ కూడా. మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఎందుకు అంటే, నిన్న మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కు సంబంధించి తీర్పు వచ్చింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసులో సాధ్వి ప్రజ్ఞ సహా, కల్నల్ పురోహిత్ ప్రజ్ఞ సహా 7 కూడా నిర్దోషులే అని తేల్చింది. మాలేగావ్లో బాంబు పెట్టింది వీళ్ళే, అంటే వీళ్ళే సూత్రధారులు, కుట్రదారులు, పాత్రదారులు అని ఎలాంటి ఆధారాలు లేవు, వీళ్ళని నిర్దోషులుగా విడుదల చేస్తున్నామని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు తీర్పిచ్చింది. అయితే దానికి సంబంధించి కొన్ని గంటల్లోనే మరొక అప్డేట్ అనొచ్చు. మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ కేసులో మరొక అప్డేట్ ఏంటంటే, నాడు ఆ కేసులో పనిచేసిన ఏటీఎస్ మాజీ అధికారి మహబూబ్ ముజావ్ ఆయన అన్న మాటలు సంచలనమైనవి అని చెప్పొచ్చు. ఆయన వ్యాఖ్యలు సంచలనమైన. ఇప్పుడు ఏంటంటే, ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ మోహన్ భగవత్ సహా మరికొందరిని అరెస్ట్ చేయాలని పై అధికారులు ఆదేశించారు, ఒత్తిడి తెచ్చారు. ఆయన అన్న మాటలు ఇవి. నాటి కేసు విచారణ బృందంలో ఆయన ఉన్నారు, మహబూబ్ ముజావ్. అయితే మోహన్ భగవత్ లాంటి వ్యక్తిని, అంటే ఆయనకు తెలుసు అది తప్పుడు కేసు అని. మనం నిన్న అదే మాట్లాడుకున్నాం కదా. సాఫ్రాన్ టెర్రరిజాన్ని వ్యాప్తి చేయడానికి సాధ్వి ప్రజ్ఞ సహా వీళ్ళందరి మీద నేరం మోపారని, ఎంత కుట్ర జరిగిందో నేను ఆల్రెడీ ఇంకో వీడియోలో చేశాను. అసలు దాని వెనుక ఎంత కుట్ర ఉంది అనేది. అందులో భాగంగా మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ ను కూడా ఇరికించాలి అని నాటి యూపీఏ ప్రభుత్వం అనుకుంది. ఆ ఉన్నతాధికారులు ఈయనకు ఆదేశించారు. అయితే ఇది అంటే వాళ్ళకి తెలుసు కదా, ఇది తప్పుడు కేసు, ఆయనకి ఏం సంబంధం లేదని తెలుస్తుంది కదా డెఫినెట్ గా, అందులో ఉన్నాడు కాబట్టి. అలాంటి ఒక శక్తివంతమైన వ్యక్తిని, అంటే మోహన్ భగవత్ వంటి ఆయన్ని అరెస్ట్ చేసేంత శక్తి నాకు లేదని నేను చెప్పినట్టు అయినా వినలేదంట. నువ్వు మోహన్ భగవత్ సహా రామ్ కల్సంగ్రా, సందీప్ దాంగే, దిలీప్ పాటీదార్ వీళ్ళందరినీ నువ్వు అరెస్ట్ చేయాలని ఆయన మీద ఒత్తిడి తెచ్చారంట. తన శక్తికి మించిన పని నా వల్ల కాదు అన్నా వినలేదంట. అప్పుడు కేసు దర్యాప్తు అధికారిగా పరంబీర్ సింగ్ ఉండేవాడు. ఆయనతో పాటు మరికొందరు ఉన్నతాధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేశాను. అయినా సరే నువ్వు ఖచ్చితంగా మోహన్ భగవత్ని అరెస్ట్ చేయాల్సిందేమన్నా అని వాళ్ళు ఆదేశించారు. అందుకు తనకు అదనపు సిబ్బందిని ఇచ్చారు, 10 మందిని ఇచ్చారు స్టేట్ నుంచి, నాకు నిధులు ఇచ్చారు, రివాల్వర్ ఇచ్చారు నాకు. అయినా సరే వాళ్ళ ఆదేశాలు పాటించడానికి నాకు మనస్కరించలేదు, నేను నిరాకరించిన. దాంతో నా మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు. సరే, తర్వాత వాటన్నిటి నుంచి నేను నిర్దోషిగా బయటపడ్డా ఆయన చెప్పిన మాట అన్నమాట ఇది. అంటే చూడండి ఎంత కుట్ర జరిగింది చూడండి. సాఫ్రాన్ టెర్రరిజం, కాషాయ ఉగ్రవాదం, హిందూ టెర్రర్
దీన్ని వ్యాప్తి చెందడానికి నాటి యూపీఏ సర్కార్ అధికార యంత్రాంగాన్ని ఎట్లా వాడుకుంది, జ్యుడిషియరీని ఎట్లా వాడుకుంది స్వయంగా చెప్పారు. నాటి అధికారి ప్రత్యక్ష సాక్షి ఆయన. ఆ సిస్టంలో పనిచేసిన వ్యక్తి, ఆ కేసు విచారణలో కీలకంగా పనిచేసిన వ్యక్తి ఆయన. నిజంగా తిమ్మమ్మ మర్రిమాను ఎట్లయితే విస్తరించిందో ఆ స్థాయిలో ఆర్ఎస్ఎస్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటూ పోతోంది. ఆర్ఎస్ఎస్ అంటే కేవలం ఒక మోహన్ భగవత్ మాత్రమే కాదు, వ్యక్తి కేంద్రంగా ఎదిగింది కాదు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కోట్లాది మంది అంటే శాఖకెళ్ళి ధ్వజ ప్రణామం చేసి నమస్తే సదావత్సలే అని హృదయం మీద చేయబెట్టుకొని ప్రమాణం చేస్తే వాళ్ళు స్వయం సేవకులు, వాళ్ళు స్వయం సేవకులే. అంతకు మించి కోటాను కోట్ల మంది సింపథైజర్లు ఉన్నారు ఆర్ఎస్ఎస్ కి. ప్రతి భారతీయుడు హృదయంలో నేను భారతీయుడిని అని గర్వించే ప్రతి ఒక్కడి హృదయంలో ఆర్ఎస్ఎస్ ఉంది. మోహన్ భగవత్ని ఒక్కనే చేస్తే ఏమవుతుంది? అదేమి ఒక కుటుంబ పార్టీ లాగా కాదు కదా, కుటుంబం ఆధారంగా వస్తున్న ఇది కాదు కదా. ధ్వజ ప్రణామం చేసి నమస్తే సదావత్సలే మాతృభూమి అని ప్రతిజ్ఞ తీసుకుంటారు. నేషన్ ఫస్ట్, భరతమాతకు వందనం. ఏం చేయగలరు? ఎంతమందిని చేయగలరు? ఒక్క మోహన్ భగవత్ని అరెస్ట్ చేస్తే చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ ని ఏం చేయగలరు? నాడైనా నేటైనా. అరే చరిత్ర మర్చిపోతే ఎట్లా? రిపబ్లిక్ డే పరేడ్కి పిలిచాడు నెహ్రూ, మీ ఓడే. ఢిల్లీలో గణతంత్ర దినోత్సవాల్లో పరేడ్కి పిలిచాడు. మీరు యూనిఫామ్ లో రండి అని చెప్పి పరేడ్కి పిలిచారు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులను. గాంధీ ప్రశంసించాడు. అంబేద్కర్ నాగ్పూర్ కార్యాలయానికి వెళ్ళి ఆశ్చర్యపోయారు, ఎంత పరిశ్రమ జరుగుతోంది, అద్భుతం అద్భుతం అన్నాడు అంబేద్కర్. అరే మీ నెహ్రూ చేసింది కూడా మర్చిపోతే ఎట్లా? మీరు చరిత్ర నాశనం చేయడమే మీ లక్ష్యమా? ఇది మాలేగాం సందర్భంగా ఈయన చెప్పాడు, కానీ మీరు చేస్తున్నది అదే కదా. నేరుగా ఆర్ఎస్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు కదా. ఎప్పుడో మొదలు పెట్టారు కదా, దాదాపు 7-8 ఏళ్ల నుంచి. 7-8 ఏళ్ళు కాదు, నాకు తెలిసి 10 ఏళ్ల నుంచి మొదలు పెట్టేశారు మీరు నేరుగా. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ కన్నా కూడా మీ విమర్శలు, ఆరోపణలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆరోపణలన్నీ కూడా, విమర్శలన్నీ కూడా దాడంతా ఆర్ఎస్ఎస్ మీదే ఉంటుంది. నిన్నొచ్చిన తీర్పులో ఒక యువ సాధ్వి రితంబర మాత్రమే కాదు, యోగి ఆదిత్యనాథ్ను కూడా ఇరికించాలనుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ని ఇరికించాలనుకున్నారు. ఎందుకంటే వెయిట్ ఉంటుంది దానికి. సాఫ్రాన్ టెర్రరిజం అంటే, కాషాయ ఉగ్రవాదం అంటే కాషాయం ధరించిన వాళ్ళ మీద నెపమేస్తే, నిందలేస్తే దానికి నమ్ముతారు అనమాట, ఈజీగా నమ్ముతారు. కాషాయ ఉగ్రవాదం అనేది వాళ్ళకి కొంచెం వెయిట్ ఉంటుంది దానికి. అది వీళ్ళ కుట్ర అనమాట అప్పటి నుంచి కూడా. ఇక ఈ 10 ఏళ్లలో దాదాపు దశాబ్దం నుంచి భారతీయ జనతా పార్టీ కన్నా కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎక్కువ పడ్డారు, ఆర్ఎస్ఎస్ ని ఎక్కువ టార్గెట్ చేశారు. అసలు బీజేపీ పొలిటికల్ పార్టీ, పొలిటికల్ గా బీజేపీతో ఫైట్ చేయాలి, కానీ ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ గా చేసుకున్నారు. మరి ఎందుకు భారతీయ జనతా పార్టీ కన్నా కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ను, ఒక సంస్థను ఎందుకు, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ని ఎందుకు వీళ్ళు టార్గెట్ గా చేసుకున్నారు ఈ పార్టీలు అంటే అది కూడా చెప్పక్కర్లేదు కొత్తగా, కానీ మనం మాట్లాడుకుందాం. బేసిక్ పూర్తిగా ఐడియాలజీ. గంగోత్రి ఎట్లనో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎట్లా. ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, పొలిటికల్ పార్టీస్ చాలా ఉన్నాయి ఈ దేశంలో. అన్ని పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకత ఏంటి అంటే సిద్ధాంతము, కార్యశైలి. మిగతా అంతా ఓకే. అన్ని రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఎంపుకుంటది, ఎన్నికలకు పోతుంది, నిలబడుతుంది, పార్టీకి గుర్తుంటది, రిజర్వేషన్లు ఇస్తారు. వీళ్ళు కూడా కుల సమీకరణాలు ఉంటాయి, గెలుపులుంటాయి, ఓటములుంటాయి, అధికారం ఉంటది, పైసలు ఖర్చు పెట్టాలి, ఎలక్షన్లలో హామీలు ఇవ్వాలి, మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. ఇవన్నీ అన్ని పార్టీలకు ఉంటది. కానీ ఆ పార్టీ గొప్పతనం ఐడియాలజీ. అది కూడా జాతీయవాదం అవడం, వాళ్ళు దేశమే ముఖ్యం అనుకోవడం, ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేసే స్వయం సేవకులు ఆ రాజకీయ పార్టీకి వెన్నుదన్నుగా అండగా ఉండడము. ప్రతిఫలం ఆశించరు, ఎలాంటి స్వార్థం వాళ్ళకు ఉండదు, లాభాపేక్ష ఉండదు. ఎలక్షన్ ఉంది, ఎన్నికలు ఉందంటే ఆ సమయంలో వెళ్తాడు, పనిచేస్తాడు, వస్తాడు, అంతే. ఇంకేం ఆశించడు. స్వయం సేవక్ అనేవాడు
పార్టీ ఎన్నికల సమయంలో వస్తాడు, పనిచేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎక్కడి నుంచి వస్తాడు, పనిచేస్తాడు, వెళ్ళిపోతాడు. అలాంటి వాళ్ళు దేశంలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, మూలమూలన ఉన్నారు. ఈ దేశంలో 8 దిక్కులా ఉన్నారు, ప్రపంచంలో 140 దేశాల్లో ఉన్నారు. ఇంకా వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. సానుభూతి పరులు ఎట్లా ఉన్నారు. నేను భారతీయున్నని గర్వించే ప్రతి ఒక్కడి గుండెల్లో సంఘ్ ఉంది, భగవ ఉంది, స్వయం సేవకుల గౌరవం పెరుగుతోంది. అందుకని వీళ్ళు ఆర్ఎస్ఎస్ ని టార్గెట్ చేస్తున్నాయి ఈ పార్టీలు. ఈ జాతీయవాద పార్టీని టార్గెట్ చేయడంతో పాటు జాతీయవాద పార్టీ వెనుక ఉన్న ఈ సంస్థను ఈ సో కాల్డ్ సెక్యులర్ పార్టీలు టార్గెట్ చేస్తున్నాయి. అంతేకాదు రాజకీయ పార్టీ ఎవరైనా సరే అంటే పార్టీ కార్యకర్తలు ఎన్నికలప్పుడు తప్ప పెద్దగా జనాల్లోకి వెళ్ళరు. పార్టీ కార్యక్రమాలు జరుగుతుంటాయి ఎలక్షన్ల టైంలోనే. ఇక జనరల్ ఎలక్షన్స్ అంటే ఒక 1 year ముందు నుంచి యాక్టివ్ అవుతారు, అంతే కదా. ఏ పార్టీ అయినా అధికార పార్టీకి కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి, అధికారులతో ఆ పనులు చేయించుకుంటది. ఇక ఇతర రాజకీయ పార్టీల కార్యకర్తలు అంటే పార్టీ కోసం ఫుల్ టైమ్ గా పనిచేసే నాయకులు, కార్యకర్తలు ఎలక్షన్ల వరకు మాత్రం ఎక్కువ జనంతో వెళ్తారు. కానీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అట్లా కాదు, నిత్యం ప్రజలతో ఉంటది, నిత్యం సమాజంతో ఉంటది, సమాజంలోని ప్రజలతో నిత్యం మమేకమవుతూ ఉంటది. సంఘం స్వయం సేవకులు వాళ్ళు పార్టీలు మారరు. వాళ్ళకు ఒక ఎజెండా, జాతీయవాదం అనే ఒక ఎజెండా తప్ప జెండా ఏం ఉండదు. జెండా అంటే మళ్ళీ అందరికీ కలిపి భగవానే. మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ బలాన్ని కౌంట్ చేయాలంటే 1 నుంచి మొదలు పెట్టాలి. మా బలం ఎంత అంటే 1 నుంచి మొదలు పెట్టుకోవాలి. బీజేపీ 101 నుంచి మొదలు పెడుతుంది, ఎందుకంటే 100 మంది వాళ్ళకు ఉన్నారు ఆల్రెడీ ఫిక్స్డ్ ఫోర్స్ గా 100 మంది అట్లా ఉంటారనమాట. పక్కన 101తో మొదలవుతుంది వాళ్ళ కౌంటింగ్, వాళ్ళ కౌంట్. అట్లా స్వయం సేవకులు బీజేపీకి, స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒక ఎన్నికల సమయం కానివ్వండి ఇతరత్ర ఒక వాతావరణాన్ని బిల్డ్ చేస్తూ వస్తుంది. వాళ్ళ సిస్టమ్ అది, అంతే. అట్లా ఆ సిస్టమ్ను వాళ్ళు డెవలప్ చేసేసుకున్నారు. అందుకు వీళ్ళు మళ్ళీ ఇప్పుడు అంటే నాటి నుంచి కూడా, ఇప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు మాత్రమే కాదు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయడం ఇప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు ఎక్కువైపోయింది. కాకపోతే ఎందుకంటే ఆర్ఎస్ఎస్ మూలం కాబట్టి భారతీయ జనతా పార్టీ వరుసగా 3వ హ్యాట్రిక్ విజయం, రెండు స్థానాల నుంచి మొదలైంది. అప్రతిహతంగా ఒక్కో స్టేట్ను దున్నేస్తూ వస్తుంది. అసలు నార్త్ బెల్ట్ అయితే పూర్తిగా సాఫ్రాన్ మయమైపోయింది. దీంతో మూలాన్ని దెబ్బగొట్టాలి అన్నప్పుడు మోహన్ భగవత్ను, ఆర్ఎస్ఎస్ను టార్గెట్ చేస్తూ వస్తున్నారు వీళ్ళు. ఈ కేడర్ను చూసి భయపడుతోంది కాంగ్రెస్ పార్టీలో, కమ్యూనిస్టు పార్టీలో. ఎందుకంటే వాళ్లకు ఒక ఐడియాలజికల్ ఫైట్ ఆర్ఎస్ఎస్ నుంచి ఎదురవుతోంది. ఎన్ని అసలు చెప్పిన కదా, శాఖోపశాఖలుగా తిమ్మమ్మ మర్రిమాను విస్తరించినట్టు అన్ని ప్రాంతాల్లో ప్రపంచమంతా శాఖోపశాఖలుగా విస్తరించింది ఆర్ఎస్ఎస్. విమెన్ వింగ్ ఉంది, రాష్ట్ర సేవికా సమితి. కార్మికులకు సంబంధించి బిఎంఎస్, భారతీయ మజ్దూర్ సంఘ్. ఇంటలెక్చువల్ ఫోరం ప్రజ్ఞాభారతి. ఎడ్యుకేషన్ కు సంబంధించి విద్యాభారతి, సంస్కార భారతి, సంస్కృత భారతి, సమరసత. దివ్యాంగుల కోసం పనిచేసే వింగ్ కూడా ఉంది తెలుసా, సక్షం. ఇట్లా అందరికీ దగ్గరవుతూ విద్యార్థి విభాగం, యువజన విభాగం, మహిళా విభాగం, మళ్ళీ రకరకాల రంగాలకు సంబంధించి ఆయా రంగాలకు సంబంధించి పనిచేయడానికి ఆయా విభాగాలన్నీ కూడా ఈ ఒక మర్రి వృక్షం, సంఘం అనే మర్రి వృక్షం కింద ఒక శాఖోపశాఖలై పనిచేస్తున్నాయి సమాజం కోసం, దేశం కోసం. అట్లా 140 దేశాల్లో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే ప్రతి చోట, అన్ని చోట్లకు, ప్రపంచం అంతా కూడా ఈ ఐడియాలజీ వెళ్తుంది. ఇక పొలిటికల్ రిఫ్లెక్షన్ బీజేపీ. ఈ సంస్థలన్నీ, ఈ శాఖలన్నీ కూడా, ఈ విభాగాలన్నీ కూడా బీజేపీకి అండగా ఉంటూ వస్తాయి. అంటే అంతకంతకు బలపడుతుంది. ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీ పొలిటికల్ పార్టీగా అంత స్ట్రెంగ్తన్ అవడానికి కారణం మూలం సంఘ్. ఈ సంఘ్ కూడా మద్దతు, బీజేపీకి ఎట్లయితే ఆ ఓటు రూపంలో ప్రజల నుంచి మద్దతు వస్తుందో ఆర్ఎస్ఎస్ కూడా సమాజం నుంచి అంతకంతకు మద్దతు పెరుగుతూ వస్తుంది. అందుకే మతతత్వ సంస్థ అయితే ముద్ర వేసినా కూడా ఎవరు నమ్మట్లేదు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రతి చర్యలో, మాటల్లో ప్రూవ్ అవుతుంది కదా.
దేశం కోసం కదా, జాతీయత కోసం కదా. అసలు మత ప్రస్తావనే రాదు. అసలు అయినా ఎన్ని నిందలేస్తారు. అసలు ఒక్కరోజు శాఖకు పోతే తెలుస్తుంది సంఘం ఏం బోధిస్తుంది, ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది, శాఖలో ఏం చెప్తారు. మత ప్రస్తావన ఉండదు, కుల ప్రస్తావన ఉండదు, అందరూ సమానమే, అందరము భారతీయులమే, జాతీయ భావన తప్ప ఇంకోటి ఉండదు అక్కడ సంఘలో. అందుకే అంతకంతకు జనం ఆమోదం పొందుతోంది. నలుగురితో మొదలైంది, ఇప్పుడు కోటాను కోట్ల బలగం. అందుకు ఆర్ఎస్ఎస్ టార్గెట్ ఈ సోకాల్డ్ పార్టీలకు, అధికారమే పరమావధిగా ఉన్న పార్టీలకు, ఒక కుటుంబంగా మేమే గొప్ప, మేమే ఉండాలి, తరతరాలుగా మాదే నడవాలి అన్న పార్టీకి, అసలు ఈ మన దేశానికి, ఈ వాతావరణానికి ఏమాత్రం సరిపడని ఒక కమ్యూనిస్ట్ ఐడియాలజీని ఇక్కడ బలవంతంగా రుద్దే ప్రయత్నం చేసి అట్టర్ ఫ్లాప్ అయిన 100 ఏళ్లకే బొంద పెట్టుకున్న వాళ్ళకి టార్గెట్ అవడం అవుతుంది ఆర్ఎస్ఎస్. ఎక్కడ ఎత్తుకుతారు మీరు? తిమ్మమ్మ మర్రి మాను లెక్క విశాలంగా పరుచుకుంది, ఇప్పటికే ఇంకా పరుచుకుంటది, ఇంకా విశాలం అవుతుంది. ఎడవెతుకుతావు నువ్వు మూలాన్ని? నీకు దొరకదు, ఆ మూలం దొరకదు. అంటే మూలం ఆర్ఎస్ఎస్ అని నీకు తెలిసింది అంతే. ఆ మర్రిచెట్టు తిమ్మమ్మ మర్రి మాను లాంటి ఆర్ఎస్ఎస్ బీజేపీకి వెన్ను దన్ను అన్ని అని నీకు తెలిసింది తప్ప, అక్కడ మళ్ళీ నీకు తల్లి వేరు మూలం నీకు ఎంత వెతికినా దొరకదు. అసలు ఎంత దారుణం! నిన్నటి కేసుతో అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఎంత కుట్ర జరిగింది. యూపీఏ హయాంలో ఏ స్థాయిలో అధికారం కోసము ఒక సాధ్విని పట్టుకొని ఆమెని ఎంత చిత్రహింసలు పెట్టారు, చూసే ఉంటారు. నిన్న ఇవాళ మళ్ళీ వైరల్ అవుతున్నాయి కదా. ఎంత హాయిగా వెళ్ళింది, పోలీసులు అరెస్ట్ చేస్తే ధైర్యంతో ఆమె, నేనేం తప్పు చేయలేదు, నేను బయటకు వస్తా, న్యాయ వ్యవస్థ మీద నాకు నమ్మకం ఉంది, ఈ దేశంలో ఒక రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఉంది, జ్యుడిషియరీ ఉంది, నాకేం పని, అడిగిన దానికి ఆన్సర్ ఇస్తా, నాకు దానిలో సంబంధం లేదు కదా అని ధైర్యంగా నవ్వుకుంటూ వెళ్ళిన సాధ్వి ప్రజ్ఞ ఇంత అచేతనంగా పడి చక్రాల కుర్చీ నుంచి, వీల్ చైర్ నుంచి బయటకు వచ్చింది కదా. ఎంత చిత్రహింసలు పెట్టారామని. కల్లల్ పురోహిత్ ఆర్మీ అధికారిని వదలలేదు, ఆర్మీ ఆఫీసర్ కల్లల్ పురోహిత్ను కూడా వదలలేదు. వాళ్ళు ఇన్వాల్వ్ చేసిన వాళ్ళందరూ వీళ్ళే. అంటే ఎంత కుట్ర జరిగింది చూడండి. సాఫ్రాన్ టెర్రరిజం అనే ఒక లేని వాదాన్ని తీసుకొచ్చి, ఒక లేని దాన్ని తీసుకొచ్చి క్రియేట్ చేసి వీళ్ళు ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నారు అంటే అధికారమే వాళ్ళకి. ద్వేషము, హిందుత్వ అంటే ద్వేషము, హిందువులంటే పగ. అసలు చూడండి ఆర్ఎస్ఎస్ అసలు ఏం సంబంధము. మోహన్ భగవత్ను కూడా అరెస్ట్ చేయమని ఆదేశించారంట. ఆ ముస్లిం ఉన్నతాధికారి చెప్తున్న మాట. ఆయన ఆవేదన చెందుతూ, ఆయన వీడియో కూడా వైరల్ అవుతుంది, ఆయన అన్న మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. ఆయన స్వయంగా ఏదో ప్రెస్ స్టేట్మెంటో లేదో ఎక్కడ ఎవరికో చెప్పినట్టు కాదు, ఆయన స్వయంగా బయటకు వచ్చి చెప్పారు. నా మీద ఒత్తిడి చేశారు, సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్జీని అరెస్ట్ చేయమని అన్నారు, నా వల్ల కాలేదు, నేను చేయలేకపోయినా. అలాంటి శక్తిమంతుణ్ణి ఊరికనే తప్పుడు కేసు ఆయన మీద బనాయించడం నాకు ఇష్టం లేకపోయింది, నేను చేయలేకపోయినా ఆయన చెప్పాడు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.